అయితే నిన్న ఫ్రైడేకొచ్చేసరికి కలెక్షన్‌లు తీవ్రంగా డౌన్ అయిపోయినాయి. దాదాపు 90,00,00,000 మాత్రమే అని చెప్తున్నారు. అయితే ఆ 90,00,00,000 నెట్ అనేది మళ్ళీ కొంతమంది చెప్తున్నారు. ఓవరాల్‌గా మేకర్స్ చెప్తున్నదైతే ఫస్టు 294,00,00,000, రెండో రోజు 116,00,00,000 అన్నీ కలిపి ఇప్పుడు 2 రోజులకి 400,00,00,000 అనేది మేకర్స్ లెక్క. సో, ఈ 400,00,00,000 అనేది గ్రాస్ ఫిగర్. సో, 2 రోజులకి 400,00,00,000 రావడం అనేది మాటలైతే కాదు. చాలా మంచి కలెక్షనే. కాకపోతే ఫస్ట్ డేకి, సెకండ్ డేకి ఎందుకు ఫస్ట్ డే 294 అంటే ఆల్మోస్ట్ 300,00,00,000 ఉంటాయి. ఇది 116,00,00,000కి ఎందుకు పడిపోయింది? ఆక్యుపెన్సీ రేట్లు కూడా యావరేజ్‌లో 30-40% కూడా లేవు. చాలా చోట్ల ఖాళీ థియేటర్లు కూడా దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు. ఈవెన్ హిందీ బీట్‌లో కూడా బాగా పడిపోయిందని లెక్కలిస్తున్నారు. సో, ఇక్కడ ఎందుకు ఈ స్థాయిలో పడిపోయింది అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఫస్ట్ డే కలెక్షన్‌లు కూడా దొంగ లెక్కలనేది ఒక థియరీ కూడా బయటకొస్తుంది. మామూలుగా ఆ మధ్య కూడా ఒక ప్రొడ్యూసర్ మేము ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎక్కువ చెప్తుంటామని కూడా ఓపెన్‌గానే చెప్పాడు. సో, అది వాస్తవమే. మామూలుగా ఆల్ మార్కెటర్స్ ఆర్ లయర్స్ అని సేత్ గోడిన్ అని ఒక రైటర్, ఆయన మార్కెటింగ్‌లో గురువు అనమాట. ఆయన ఒక బుక్ రాశాడు. అదేంటంటే మార్కెటర్స్ అందరూ లయర్సే అని. సో, మార్కెటింగ్ అంటేనే అబద్ధాలు చెప్పడం, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, లేని క్వాలిటీస్‌ని ఉన్నట్టుగా చెప్పడం, ఉన్న వాటిని బ్లో అప్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఇదెందుకంటే ఇప్పుడు హీరోల మధ్య ఒక రైవల్రీ చుట్టూ ఇది పెద్ద మార్కెట్ కాబట్టి, ఇప్పుడు ఏందంటే సినిమాలు ఇంతకుముందు మనకి 100,00,00,000 అంటే అవునా 100,00,00,000 అనుకునేవాళ్ళు. ఇవాళ 1,00,00,000కి చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. ఇదంతా ఎలాగా సాధ్యమైందంటే ఒకటి మన దగ్గర నుంచి లాగడమే కదా! ప్రేక్షకుల నుంచి రావాల్సిందే. ప్రేక్షకులంటే ఎవరు? వీళ్ళు మనుషులే. వీళ్ళని మ్యానిపులేట్ ఎలా చేయాలి? మార్కెటింగ్ అనే దాని మీద ఆధారపడి 'బాహుబలి'తో మనకి మార్కెటింగ్ అనేది వచ్చింది. చివరికి 'మణిరత్నం' లాంటి గొప్ప ఫిల్మ్ మేకర్స్ కూడా నేను రాజమౌళి నుంచి మార్కెటింగ్ నేర్చుకోవాలి, రాజమౌళి నాకు గురువు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో, ఆస్కార్ రావడం వెనక కూడా మార్కెటింగే ఉంది. వరల్డ్ వైడ్ మార్కెటింగ్ మీదనే చాలా సినిమాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే సినిమా అనేది చూడాలనే ఒక కోరికను కలిగించాలి. అందుకనే స్లవోయ్ జిజక్ అని ఆయన ఏమంటాడంటే హౌ టు డిజైర్ అనేది సినిమా నేర్పిస్తదని. అంటే మార్కెటింగు దేన్ని కోరుకోవాలనేది కాకుండా ఎలా కోరుకోవాలనే దాన్ని కూడా మార్కెటింగ్ అనేది నేర్పిస్తది మనకి. మార్కెటింగ్ లేకపోతే మనం ఇన్ని వస్తువులు కొనం అసలు. మనల్ని అది టెంప్ట్ చేస్తుంది కదా! మార్కెట్ అంటేనే టెంప్ట్ చేస్తుంది. ఈ టీవీ కొందామనో, లేకపోతే ఇది కొందామనో, ఆ పబ్లిసిటీ, అడ్వర్టైజ్‌మెంట్ లేకపోతే మనకు ఏదో అవసరమో అది పోయి కొంటాం. కానీ మనం అక్కడికి పోయినాక చూస్తే అన్నీ చాలా బావుంటది. ఇది కొందాం అనిపిస్తుంది. మనం ఒకటి కొందాం అనుకోని ఎక్కువ కొనేసి వచ్చిన సందర్భాలే ఎక్కువుంటాయి షాపింగ్‌కి. ఎందుకంటే హోల్ ఐడియా టు సెడ్యూస్ ద కన్స్యూమర్స్, సెడ్యూస్ ద పీపుల్ టు బై వాట్ దే డోంట్ నీడ్. వాళ్ళకి అవసరం లేనిది కొనిపించడమే మార్కెటింగ్ టెక్నిక్. అలాగే సినిమా కూడా ఉంది. 'పుష్ప' అనేది మామూలుగా చూస్తే ఒక యావరేజ్ మూవీ. సో, కానీ దాన్ని ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసేసి ఇది చూడకపోతే నీ లైఫే నువ్వు వేస్టు, 'పుష్ప' చూడలేదా నువ్వు అన్న స్థాయిలో క్రియేట్ చేసేసి ఒక హైప్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. రెండవది పెద్ద ఎత్తున అది ముందే 1,000,00,00,000 వచ్చేసిందంట, 1,000,00,00,000 వ్యాపారం అయిపోయిందంట. ఇలాగా ఒక చేయడం ద్వారా 1,000,00,00,000కి వ్యాపారం అయిందంటే అందులో విషయం లేకుండా ఎందుకు కొంటారు అన్న ఒక దాన్ని క్రియేట్ చేయడం. అలాగా ఈ మార్కెటింగ్ టెక్నిక్ వల్లనే ఇది జరిగుండొచ్చు. రెండోది 294,00,00,000 అనేది వాళ్ళు ప్రకటించారు ప్రొడ్యూసర్లు. దానికి ఆధారాలు ఎలా ఉంది? ఎవరు చెప్పాలి ఆధారాలు? అంటే ఎక్కడెక్కడ ఎన్నెన్ని కలెక్షన్‌లు లిస్ట్ ఏమన్నా ఉందా? దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏముంది? అంటే వీళ్ళు ఇలా చెప్పడం వెనక ఎవరికైనా వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారా ఈ లెక్కలు? ఇవన్నీ లేవనమాట. ఎవరు పాటికి వాళ్ళు ప్రకటించడమే. అంటే ఈవెనింగ్ అంతా కలెక్షన్‌లంతా ఇంత వచ్చిందని ప్రకటిస్తారు. నిజానికి వీళ్ళు ఐటీ రిటర్న్స్‌లో కరెక్ట్‌గా మనకు తెలుస్తుంది. ఐటీ రిటర్న్స్‌లో ఇంత బెటర్ గదా! ఐటీ రిటర్న్స్ వేరే ఉంటాయి. ఈ బడ్జెట్ గాని, కలెక్షన్‌లు గాని వేరే ఉంటాయి. సో, అందుకనేందంటే ఈ హైప్ క్రియేట్ చేయడం అనేది క్లియర్‌గా కనబడుతుంది. అయితే సెకండ్ డేకి ఎందుకు ఇంత తగ్గిపోయింది? సెకండ్ డేకి వీళ్ళు గూడా హైప్ ఒకవేళ దీంట్లో గూడా ఏమన్నా హైప్ ఉంటది. ఎందుకంటే చాలా వెబ్‌సైట్‌లేమో 90,00,00,000 అని రాస్తున్నాయి. వీళ్ళేమో 116,00,00,000. బట్ పెద్ద తేడా లేదు.
116 కోట్లకి అంటే 26 కోట్లు హ్మ్. తేడా ఉంది. కానీ ఇక్కడ ఓవరాల్‌గా నెగటివిటీ విపరీతంగా పెరిగింది ఈ మధ్య కాలంలో. అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఇటు మెగా అభిమానులు గావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన గావచ్చు, తెలుగుదేశం వాళ్ళు గావచ్చు, పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది ఫ్లాప్ అంట కదా! థియేటర్లు ఖాళీ అంట కదా! హుహు. ఆహ్, అని ఒక ప్రచారాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఇదెందుకంటే పొలిటికల్ రైవల్రీ లాగా అయిపోయింది. వైసీపీ వాళ్ళేమో ఇది పెద్ద హిట్ అని, చివరికి 'సాక్షి' లాంటి టీవీ ఛానెల్ గూడా ఏ సినిమాని ప్రమోట్ చేయనంతగా దీన్ని చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటోళ్ళు మాట్లాడుతున్నారు.